విలక్షణ నటుడు మోహన్ బాబు కుటుంబంలో కలహాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. సెలబ్రిటీల ఇళ్లలో సాధారణంగా గొడవలు బయటపడకుండా జాగ్రత్త పడతారు. కానీ మోహన్ బాబు కుటుంబం విషయంలో మాత్రం పరిస్థితి చేయి దాటిపోయింది. దీంతో మంచివారింట గొడవలు మీడియాకెక్కాయి. తెలుగు సినీ ఇండస్ట్రీలో క్రమశిక్షణ మారుపేరుగా చెప్పుకునే మోహన్ బాబు బిడ్డలు ఇలా రోడ్డుకెక్కడం ఆశ్చర్యకరం. ఇది నిజంగా బాధాకరం అని కూడా చెప్పొచ్చు. చివరికి సొంత కొడుకే మోహన్ బాబుపై చేయి చేసుకున్నారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. గత ఆదివారం నుండి మంచు కుటుంబంలో అలజడి కొనసాగుతోంది. ముందు మోహన్ బాబు కొడుకు మనోజ్ ను కొట్టాడని, ఆ తర్వాత మనోజ్ ను మోహన్ బాబు తన మనుషులతో కలిసి కొట్టాడు అనే ప్రచారం బయటికి వచ్చింది. తండ్రి కొడుకులు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడంతో ఒకరినొకరు కొట్టుకున్నారో లేదో కానీ గొడవలు మాత్రం జరుగుతున్నాయి అనే క్లారిటీ అయితే వచ్చింది జనాలకు. తాజాగా మోహన్ బాబు తాను సంపాదించిన ఆస్తులని ముగ్గురు బిడ్డలకు సమానంగా రాయాలా వద్దా అన్నది తన ఇష్టం అంటూ ఓ ఆడియో రికార్డులో పేర్కొన్నారు. దీన్ని బట్టి మంచు కుటుంబంలో కలహాలకు ఈ ఆస్తుల వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. ఇలా మంచు కుటుంబంతో తుఫాను రేపిన మోహన్ బాబు ఆస్తులు ఎన్ని? వీటిలో ఇప్పటికే ముగ్గురు బిడ్డలకు కొన్ని ఆస్తులు పంచిచ్చారు. ఎవరికి ఏమిచ్చారు? మరి ఇప్పుడు అన్నదమ్ముల మధ్య గొడవకు కారణమైన ఆస్తులు ఏవి? తదితర విషయాలు తెలుసుకుందాం. మంచు ఫ్యామిలీలో గొడవలకు కారణం అదేనా? తండ్రి మోహన్ బాబు ఆస్తుల విషయంలో తనకు అన్యాయం జరుగుతోంది అన్నది మంచు మనోజ్ వాదనగా తెలుస్తోంది. అత్యంత విలువైన శ్రీ విద్యానికేతన్ను విష్ణుకు ఇచ్చేయడం మనోజ్ కు నచ్చలేదని, ఈ విషయంలోనే పలుమార్లు మంచు ఫ్యామిలీలో గొడవలు దిగినట్టు, గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక మనోజ్ కు భూమా మౌనికతో వివాహం తర్వాత మంచు కుటుంబంలో విభేదాలు బయటకు వచ్చాయి. చాలా కాలంగా మనోజ్ భార్యాబిడ్డలతో కలిసి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు అన్నదమ్ముల మధ్య విభేదాలు బయటపడ్డాయి. అయితే తాజాగా మంచు ఫ్యామిలీలో తగాదాలు తారాస్థాయికి చేరాయి. కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే స్థాయికి పరిస్థితి చేరింది. ఈ గొడవల కారణంగా మోహన్ బాబు దంపతులు హాస్పిటల్ పాలయ్యారు. అలాగే విషయం పోలీస్ స్టేషన్ వరకు చేరడంతో మంచు కుటుంబం పరువు కూడా రోడ్డున పడినట్టయింది. మోహన్ బాబు ఆస్తిపాస్తుల విషయానికి వస్తే, విలక్షణ నటుడు గుక్క తిప్పుకోకుండా చెప్పే డైలాగ్స్ మోహన్ బాబును హీరోగా నిలబెట్టాయి. ఆయన 500కు పైగానే సినిమాల్లో నటించడమే కాదు, నిర్మాతగాను ఎన్నో సినిమాలు రూపొందించారు. ఇప్పటికీ ఆయన నటుడిగా కొనసాగుతూనే ఉన్నారు. కొంతకాలం రాజకీయాల్లో కూడా ఉన్నారు. ఎంపీగా పనిచేశారు. తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడున్న పెద్ద మనుషుల్లో మోహన్ బాబు గారు కూడా ఒకరు. ఆయన గతంలో హీరోగా, ఇప్పుడు నిర్మాతగా సంపాదించిన డబ్బులని తెలివిగా పెట్టుబడి పెట్టారు. ముఖ్యంగా ఆయన తిరుపతిలో 1992లోనే శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ను స్థాపించారు. ఇది ఇప్పుడు యూనివర్సిటీ స్థాయికి చేరింది. అంతర్జాతీయ స్థాయి స్కూల్తో పాటు సాధారణ డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలు, మెడికల్ రంగానికి చెందిన ఫార్మా, నర్సింగ్ కాలేజీలు ఈ ట్రస్ట్ పరిధిలోనే కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో తిరుపతి సమీపంలోనే ఎస్వీఈటీ విద్యా సంస్థలన్నీ కొనసాగుతున్నాయి. అయితే మోహన్ బాబుకి ఉన్న ఆస్తుల్లో, మరీ ముఖ్యంగా మోహన్ బాబు గారి కుటుంబానికి ఉన్న విలువైన ఆస్తుల్లో ఈ విద్యా సంస్థలే ప్రధానమైనవి. ఈ విద్యా సంస్థలు వందలాది ఎకరాల్లో కొనసాగుతున్నాయి. ఇది మోహన్ బాబుకు హైదరాబాద్ లో ఇండ్ల విషయానికి వస్తే, రంగారెడ్డి జిల్లా జల్పల్లిలో ఫామ్ హౌస్ ఉంది. అలాగే ఫిలిం నగర్ లో ఓ ఇల్లు, అలాగే పలు ప్లాట్స్ ఉన్నాయి. సొంతూరులో ఇంటిని తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అలాగే ఉంచారు మోహన్ బాబు గారు. కొంత వ్యవసాయ భూమి కూడా మోహన్ బాబుకి ఉంది. ఇక సినీ నిర్మాతగా మారిన తర్వాత మోహన్ బాబు గారు పలు నిర్మాణ సంస్థలని స్థాపించారు. ఇలా శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫేమ్స్ ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థల ద్వారా అనేక సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇలా సినిమా రంగంలో మోహన్ బాబు గారు హీరో నుంచి ప్రొడ్యూసర్ గాను వ్యవహరించారు. ఇలా సినిమా రంగంలో తను ముందుకు కూడా వెళ్లారు. సినిమాల్లోనే కాదు, మరికొన్ని సంస్థల్లో కూడా ఆయన పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. ఇక మోహన్ బాబు గారి వద్ద చాలా కార్లు ఉన్నాయి. ఆడి Q7, రేంజ్ రోవర్, ఫార్చ్యూనర్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. మోహన్ బాబుతో పాటు కుటుంబ సభ్యులు ఉపయోగించడానికి మరికొన్ని సాధారణ కార్లు కూడా ఉన్నాయి. మరి మోహన్ బాబు గారి ఆస్తుల్ని ఎవరికి ఎలా పంచారు అనే విషయాన్ని విశ్లేషిస్తే, మోహన్ బాబుకు ముగ్గురు పిల్లలు. ఈ ముగ్గురు సినీ రంగంలో కొనసాగుతున్నారు. కొడుకులు మంచు విష్ణు, మంచు మనోజ్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇక కూతురు మంచు లక్ష్మి కూడా మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు. ఈ ముగ్గురికి ఇప్పటికే మోహన్ బాబు గారు ఆస్తులను పంచినట్టు తెలుస్తోంది. కూతురు లక్ష్మీ ప్రసన్నకు ఫిలిం నగర్ లోని ఇంటిని ఇచ్చేసినట్టు స్వయంగా మోహన్ బాబు గారు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఇక పెద్ద కొడుకు విష్ణు హీరోగా సినిమాలు చేస్తూనే తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ వ్యవహారాలని చూసుకుంటున్నారు. అలాగే 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ బాధ్యతలు కూడా విష్ణు చూసుకుంటున్నారు. తిరుపతిలో ఆస్తులన్నింటినీ మోహన్ బాబు గారు పెద్ద కొడుక్కే అప్పగించినట్టు తెలుస్తోంది. ఇక చిన్న కొడుకు మంచు మనోజ్ కు హైదరాబాద్ శివార్లోని ఓ ప్లాట్ ను ఇచ్చారు. అంతేకాదు మనోజ్ భార్యాపిల్లలతో కలిసి అక్కడే ఉంటున్నాడు. ఇక మిగతా ఆస్తులను కూడా ముగ్గురు బిడ్డలకు సమానంగా పంచుతానని పలు సందర్భాల్లో మోహన్ బాబు గారు చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక జల్పల్లిలోని ఫామ్ హౌస్ లో ప్రస్తుతం మోహన్ బాబు గారు కుటుంబంతో సహా నివాసం ఉంటున్నారు. ఇదండి మోహన్ బాబు గారి ఆస్తుల వివరాలు. ఎవరికి ఎలా పంచారు అన్నది ప్రస్తుతం మనకి ఇంటర్నెట్ లో అలాగే సోషల్ మీడియాలో ఉన్న సమాచారాన్ని బట్టి మేము సేకరించి మీకు ఇది అందజేస్తున్న సమాచారం. అలాగే దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాకుండా మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇలాంటి అప్డేటింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.